చూడు మైక్ నా మీద ఇప్పుడు మనము యొక్క కేకును కట్టించుకుందాము కనుక రెండు మాటల ముందు ప్రార్థన చేసుకొని సరి చేసుకుందాం పొమ్మదా. అందరూ కలిసి కూడా ఇది మొదలుకొని మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రార్థన అనుభవం కలిగి తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నూతన కాయం తెచ్చి ఈ కేకును ఎవరు కట్టించిన కనుక యొక్క కుటుంబాన్ని కూడా ఆచరణ కనుక రెండు మాటలు ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన తండ్రి పరిశుద్ధాత్మ దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. నూతన సంవత్సరములు నూతన కార్యములు జరిగించున్నకై నీకు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. రాష్ట్రాలను కలకరించి కాపాడుకోవాలి, జ్వరాన్ని తీసివేయదా తండ్రి. ఇప్పుడు యొక్క కేకును కట్టించిన మధ్యమలు నింపండి, నీ ఆత్మను కృపరపదేయండి. ప్రతి ఒక్కరు కూడా నూతన ఆత్మలు నూతన శక్తిని నూతన బలములు పుంజుకొని జీవించినంత కాలము నీ యొక్క దయా కిరీటములు ధరింపజేయనట్టు నీ కృపని బిడ్డలకు దయచేయమలా తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆస్వాదించి దీవించండి నా తండ్రి. మధ్యాహ్నం కలగబోయే కోరికలు ప్రతి ఒక్కరు కలుగుకున్నా తండ్రి. నీ ఆత్మ శక్తిని పొందుకుని నడుచుకుంటుగా నీ కృప దయచేయమని సకల ఆశీర్వాదాలు జీవుల మీద కలుగజేయమని యేసు క్రీస్తుని నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పు హ్యాపీగా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పలకండమ్మా హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం వచ్చింది కనుక మనకు దేవుని స్తుతులు చేయాలి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది సంతోషకరమైన దినములో మనందరూ చర్చలో కూడుకొని భయం పెట్టకుండా దేవుడి మీద ఆత్మలు సముద్రుగా కలగజేయడు కాక, దేవుడి పరిశుద్ధాత్మ శక్తిని మనపై నింపుడు కాక, మనల్ని జీవించినంత కాలం దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు ప్రార్థన ఎట్టు ఉండాలని మనం చేస్తున్నాను. ప్రార్థన హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. తండ్రి కుమార మా కూర్చోండి ఎక్కడ పోతుందో హ్యాపీ ఇయర్ చెప్పదమ్మా. తాతయ్య పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. ఎందుకంటే పై సంవత్సరం కూడా అట్లాగే చెప్పాం మేము. అసలు జ్వరం వచ్చారు కూర్చోండి అందరూ. 1 గంట అయితే 10 నిమిషాలు కూర్చోండి. పోదు కొద్దిగా ఇంతలో పోయి చేస్తారు తెల్లారు 1 గంట అయింది కదా, ఇంకొక 10 నిమిషాలు కనుక స్మరించుకుంటూ అందరూ ఈ విధంగానే మనం ఎంత సంతోషంగా మనం చేస్తున్నామో అదే ఈ సంవత్సరంతో కూడా ఒకరికొకరు అత్యాత కలిగి ప్రేమ కలిగి ప్రేమించుకుంటే ఇలాంటి జీవితం కలిగి ఉండవాలని మనం చేస్తాం. మర్చిపోకుండా మా ప్రార్థన అనుకోగలిగి
ఒకరికొకరు చేతులు పెట్టుకున్నమ్మా హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కాదు. ఏం చేసామమ్మా మేము చూడటానికి ఏంటి హ్యాపీ ఇయర్ అని చెప్పు. అమ్మా హాయి ఉండవరకుండా కానీ ఈరోజు 1వ తారీఖు కనుక 26వ సంవత్సరంకి వచ్చింది కనుక దయచేసి మీ మాటలు తగ్గించుకోండి. ఒకరికొకరు ఐక్యత ప్రేమ కలిగి నడుచుకోండి. తర్వాత ఎవరిని తగాదాలు అడగాకన్నా ఇదంతా ఈ సంవత్సరం అంతా అట్టే ఉంటుంది. వాటి నుంచి మార్చుకొని దేవుని భక్తి కలిగి ప్రార్థన కలిగి చేసుకొని నువ్వు తినుకుంటూ ఇంట్లో పండుకో లేకపోతే తగాదాలు ఏమీ లేకుండా నెమ్మది కలిగి ఉండండి. పాడమండి ఎవరన్నా కొట్టాలంటే అయిపోయింది. ఇదిగో ఒక్కొక్క ముక్క తీసి పెట్టండి. షాక్ ఇచ్చి చేయకుండా పెట్టాల్సిన పని లేదు. మొత్తం కోసేసి నాకుందా మా చదువు చేసింది చాలా క్రీమ్ తీసేసాం. చాలా క్రీమ్ తీసేసప్పటికి అయినా కానీ ఇస్తాలే. నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణమో ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణమో ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమ మహిళ లోకాలన మధ్య ఆకాశమ మహిళ లోకాలన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ అంటి వారు ఎక్కడైనా నాకు కనరారు నరులలో నీ అంటి వారు ఎక్కడైనా నాకు కనరారు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజమయుడా 10,000లలో అతి సుందరుడా పరలోక
కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా సర్వాన్ని వదలి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా నన్ను నేను మరచి నిన్ను హత్తుకుందు నన్ను నేను మరచి నిన్ను హత్తుకుందు పరలోక సౌందర్య తేజమయుడా 10,000లో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజమయుడా 10,000లో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణమో ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణమో ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమా మహిళలో కాలన మధ్య ఆకాశమా మహిళలో కాలన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా